షణ్ముఖ్ ఈ మధ్య ఒక కేస్‌లో ఇరుక్కోవడం జరిగింది. డ్రగ్స్ కేస్ అని చెప్పి వాళ్ళ అన్నయ్య ఇట్లా వేరే హ్మ్. అమ్మాయిని లవ్ చేశారు అంటే అని. నా ఉద్దేశ్యం ఏంటంటే, హ్మ్. ఇప్పుడు ఈళ్ళు బాగా షైన్ అయిపోయారు. హ్మ్. షణ్ముఖ్ గాని, మా తేజ గాని. హ్మ్. ఈ మీడియా వార్ ఎలా ఉంటదంటే కోల్డ్ వారు అసలు నిజం కంటే కూడా హ్మ్. మరుగున పెట్టేవే ఎక్కువుంటాయి. నాకు రూమర్స్ తెలిసినంత అనేవి వరకు. ఎక్కువగా వస్తూ ఎక్కువుంటాయి. ఉంటాయి. ఏదో హ్మ్. విధంగా వాళ్ళకు ఉన్న ఇమేజ్‌ని ఎలా డిస్టర్బ్ చేయాలి. హ్మ్. అది టెక్నికల్‌గా బాగా ఈళ్ళు బాగా నేర్చుకున్నారు. హ్మ్. సో సొసైటీ ఆ! అంటే సోషల్ మీడియా ఆ! కావచ్చు. నిజం ఎంతుండొచ్చు అనేది మనకెట్లా తెలుస్తుంది? చ వెళితే ఆ! వాళ్ళకి చట్టమే మాత్రమే తెలుసు. చూసుకుంటుంది. హ్మ్. ఈలోపు వీళ్ళందరూ ఎందుకిట్లా పాపం వాళ్ళు చిన్న పిల్లలు ఎంత హ్మ్. కష్టపడే వచ్చారు వాళ్ళు. అవును. ఆ చిన్న వయసులో అంత ఇమేజ్ సంపాదించడం చేసిన పాపమా వాళ్ళు? ఎందుకు వీళ్ళందరిని ఇలా ఇబ్బంది పెడుతున్నారో ఒకసారి అర్థం కాదు మాకు. నిజం ఎంతుండొచ్చు అనేది చట్టం తెలుస్తుంది. అవును. వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి ఆ! పర్సనల్‌గా తెలుస్తూ ఉంటది. ఎందుకంట వాళ్ళ మీద అంత సరే ఇంక మీడియాలో ఉండే ఆ అసూయ ద్వేషాలు కావచ్చు, మార్కెట్‌లో ఉండే ఒక కాంపిటీషన్ చాలా వరకు కావచ్చు, పాపులారిటీ కోసం గావచ్చు. అంటే కావచ్చు. ఆ! ఇప్పుడు ఎలా ఉంటుందంటే 10 మంది కథ ఉంది గదా! హ్మ్. బ్రాహ్మణుడు గొర్రెని తీసుకొని పోయేటప్పుడు హ్మ్. ఫస్ట్ వాడేమంటాడు? ఆహ్, ఇదేంటండి మీరు కుక్కని ఆ! తీసుకుపోతున్నారు అంటాడు. అవును. ఎవరికో భలేవాడు తిక్కలోడిలాగా ఉన్నాడు. ఇది గొర్రె అయితే హ్మ్. అనంటే అట్లా నలుగురు అనేటప్పటికి ఏమవుతుంది? అవును ఇది కుక్కనేమో. మారిపోతుంది ఆయన ఐడియా గూడా. ఆ! నలుగురు అదే అలా అనుకుంటున్నారని. ఆ! తయారైంది ఇప్పుడు ఇండస్ట్రీ. హ్మ్. ఈ యూట్యూబ్‌లోనే మనం బతుకుతూ మళ్ళీ మనం యూట్యూబ్‌ని విమర్శించడం ఎంతవరకు కరెక్టో నాకు తెలీదు గానీ, హ్మ్. ఇక్కడ రేటింగ్ అనే దాని కోసం చేసే పాటలలో ఇదొకటి. ఎందుకట్లా అవుతుందనేది మనకి దగ్గరగా ఉన్నోళ్ళకే తెలుస్తుందది. అదేమన్నా అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది అనుభవించిన ఖచ్చితంగా. వాళ్ళకే తెలుస్తుంది. పాపం వాళ్ళు తెలిసి చేసుండొచ్చు, తెలియక చేసుండొచ్చు, లేపోతే మరి ఇంకేదన్నా ఉద్దేశంతోనే వాళ్ళు చేయకపోయుండొచ్చు. హూ డిసైడెడ్? అవును. ఎవరి పర్సనల్ వాళ్ళకుంటది గదా! హ్మ్. అంతవరకు చెప్పగలను నేను. హ్మ్. అండ్ నార్మల్‌గా మాకు తెలీదు. అంటే షణ్ముఖ్ ఎలా ఉంటాడు? హ్మ్. బయట ఎలా ఉంటాడు? అసలు అంటే కామ్ గోయింగ్ ఇండస్ట్రీలో. వీళ్ళకి ఆ కాన్సంట్రేషన్ అంతా ఎలా చేసుకోవాలి? ప్రొడక్షన్ ఎలా బయటికి తెచ్చుకోవాలి? హ్మ్. రేటింగ్ ఎలా పెంచుకోవాలి? మన కంపెనీతో మాకు ర్యాపో ఎలా చేయాలి? సినిమాలు ఎలా మేము హీరోగా ఎలా ఎస్టాబ్లిష్ అయితే బాగుంటుంది? హ్మ్. దీనిలోనే ఉంటే మంచిదా? ఇంకా బయటికెళ్తే మేము సెక్యూర్డ్‌గా ఉంటామా లేదా? ఈ గొడవలోనే వాళ్ళకి టైం అంతా సరిపోతుంది. హ్మ్. ఇంకని ఈ రుమార్స్‌కిను ఈళ్ళు చేసే పనికి ఎట్లా వాళ్ళు కాన్షియస్‌గా అవుతారు? అవును. వాళ్ళని వాళ్ళు ఏంటి ప్రొటెక్ట్ చేసుకోవడంలోనే సరిపోతుంది సరిపోతుంది. అండి. ఏ ఫీల్డ్‌లో ఉండదు ఏదైనా గూడాను. ప్రతి దాంట్లోనూ. దీనిలోనే ఎందుకు ఇది ఎక్కువ ప్రొజెక్షన్ ఉంటుంది గాబట్టి, అవును. ఐడెంటిటీ ఉంటుంది గాబట్టి ఎక్కువ కోట్లు కాన్సంట్రేషన్ ప్రతి ఒక్కళ్ళ కాన్సంట్రేషన్ దీని మీదనే ఉంటది. ఉంటుంది. దానికి తోడు హ్మ్. ఏంటంటే ఫాల్స్ ఇమేజ్ వీళ్ళు ఏదో కోట్లు సంపాదించేస్తారనుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర నుంచి ఎట్లా గుంజుకోవాలి ఆ డబ్బులు అట్లా. అంతే తప్ప ఏదో ఒక రోజున వాస్తవాలు తెలుస్తాయిగా మనకి. జోవియల్‌గా ఉండేవాడా షణ్ముఖ్? అంటే ఆయన క్యారెక్టర్ ఏంటో మాకు తెలీదు గదా! సో, మీతో ఎలా ఉండేవాడు అసలు ఇప్పుడు ఆయనకి టైం మాట్లాడు ఉంటే గదా! ఇప్పుడు అంతే. వచ్చేవాళ్ళు ఎవరి హ్మ్. క్యారెక్టర్ వాళ్ళు చదువుకునేవాళ్ళం. హ్మ్. ఆ క్యారెక్టర్‌కి సంబంధించి డైరెక్టర్ గారు ఏం జెప్తున్నారో ఆయన్ని జస్టిఫై జేయటం, ఆ కెమెరామెను పాపం నానా కష్టాలు పడుతూ మన మొహాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉంటాడు. అవును. కరెక్ట్‌గా వచ్చిందా? ఆ! రాలేదా? ఆ! ఆయనకి ఫేవర్ జేయడానికి సంబంధించి, హ్మ్. మళ్ళీ మేము క్యారెక్టర్స్ ఇంటరాక్షన్స్ వైఫ్ తోటి రియాక్షన్స్ ఎట్లా, హ్మ్. కూతురుతోటి ఎట్లా నిజంగా మనం ఎలా నాకు కూతుర్లు లేరు, ఇద్దరు కొడుకులే. హ్మ్. మరి అప్పుడు నాకు ఆ అమ్మాయి హావభావాలు నాకెలా తెలుస్తాయి? హ్మ్. డైరెక్టర్ గారు ఏం జెప్తే అదే జేయాలి మళ్ళీ నేను. అయ్యో! లేదా జనరల్ నాలెడ్జ్ బయట నాకు ఫ్రీగా ఆ! ఉంటాను చాలా వరకు. హ్మ్. ఆ పరిచయాలతోటి వాళ్ళ సైకాలజీని క్యాచ్ చేసుకుంటూ, ఆ క్యారెక్టరైజేషన్ చేసుకోవడానికే టైం ఉండదక్కడ. అయ్యో! మళ్ళీ దాన్ని మళ్ళీ మనం మేమే డబ్బింగ్ చెప్పుకోవాలి. అవును. పర్ఫెక్ట్‌గా చెప్పాలి. అవునా? ఊరికే ఆ! యాక్ట్ చేసే పరిస్థితి కూడా డబ్బింగ్ చేసి చెప్పేటప్పుడు కూడా అదే సిట్యుయేషన్ ఉంటది సిట్యుయేషన్ 2. ఉంటది. ఆ! లేదు మురళి గారు, లేదు లేదు అది బాలేదు. హ్మ్. మళ్ళీ చేద్దాం, మళ్ళీ చేద్దాం అంటే ఏం చెప్పాలో ఆయన చెప్పింది ఒక్కోసారి అక్కడ రాదు. హ్మ్. ఈ గొడవలోనే ఉంటాం మేము. పర్ఫెక్షన్ కోసం ఆ! ప్రయత్నిస్తూ ఆ ఉండిపోతారు. తినేటప్పుడు తప్ప హ్మ్. ఇంకసలు మనకి టైం ఎక్కడుంటది? అప్పటికి ప్రతిరోజు 9, 10, 11 అయ్యేది. కష్టపడేవాళ్ళం. అంటే 'మురళీకృష్ణ' గారు అంటే 'సూర్యలో' ఫాదర్ క్యారెక్టరేనా? ఇప్పుడు 'దొరసాయి' సాయి తేజతో కూడా అదే క్యారెక్టర్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎలా ఉంటారు? అల్లరి చేయడం గాని, లేదా అంటే మందలించడం గాని ఎలా ఉంటది? లక్కీగా ఏంటంటే మా పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా
మల్టీ టాలెంటెడ్. వాళ్ళు ఎప్పుడూ నన్ను ఇబ్బంది పెట్టలేదు. ఓ రకంగా చెప్పాలంటే నేనే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నా. ఇదేంటి ట్విస్ట్? మరి అంతే కదా! ఇప్పుడు వాళ్ళని మేము బాధ్యతగా తల్లిదండ్రులుగా మేము వాళ్ళని చదివించాలి. మేము డబ్బులు సంపాదించాలి. కానీ వాళ్ళు అలా కాదు పాపం. వాళ్ళ ఒక వయసు తెలిసిన దగ్గర నుంచి, ఊహ తెలిసిన నుంచి కూడా డబ్బింగ్లు చెప్పుకునేవాళ్ళు. ఆ క్యారెక్టర్లు చిన్న చిన్న క్యారెక్టర్ వాళ్ళ మమ్మీ తీసుకుని వెళ్ళేది. ఆ డబ్బులు తీసుకొని వచ్చేవాళ్ళు. అట్లా మేము నలుగురు దాన్ని జాగ్రత్తగా రూపాయి వాళ్ళ డబ్బు మన డబ్బు అనేది కాకుండా మనం ఈ వృత్తికి సంబంధించి తెలుసో తెలియకో నిండా మునిగిపోయాం. దీనిలో మనం బయటపడాలి. ఎలా 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 స్టిల్ వీఆర్ స్ట్రగ్లింగ్ దట్. లేకపోతే మనకి ఇక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ. ప్రతిదీ మనమే కొనుక్కోవాలి. దాన్ని మళ్ళీ మనం లైఫ్లో ఏది మిస్ కాకూడదు, ప్రతిదీ లెక్కలు వేసుకొని చేయాలి. అలా అని చెప్పేసి మనకి ఇది కావాలి ఇది వద్దు అంటే నలుగురు ఒక మాట మీదకి వస్తేనే చేయగలుగుతాం ఏదైనా కూడా. అట్లా అనమాట. అట్లా వాళ్ళు నిలదొక్కుని ప్రతి దాన్ని చేసుకుంటూ అర్థం చేసుకున్నారు. చిన్నపిల్లలైనా కూడాను వాళ్ళు అరే మనం దీంట్లో ఎదగాలి అంటే ఇది నీది ఇది నాది అని అనుకోకుండా మనది అనే భావనలో వెళ్తే డెఫినెట్గా మనం ఇండస్ట్రీలో ఒక క్రియేటివిటీ కాదు, హ్యూమానిటీ కూడా ఉండాలి. ఇప్పుడు వాళ్ళ కొలీగ్స్ కూడాను అతను ఏ చెప్పులు కొనుక్కుంటే వాళ్ళకి అదే చెప్పులు కొని పెడతాడు. అతను ఏ ఫుడ్ తింటే అందరికి అదే ఫుడ్ పెడతాడు. అలా అని చెప్పేసి గర్వంగా చెప్తాం మేము. ఎందుకంటే మనం వీఆర్ వన్ యూనిటీ. అలా ఉంటేనే ఆ టీం అనేది స్ట్రాంగ్ ఉంటుంది. ఆ క్రియేటివిటీ అనేది అర్ధరాత్రి వాళ్ళు ఎక్కడో కూర్చుంటారు, టక్కన ఏదో కాన్సెప్ట్ గుర్తుంది. అవును, వాళ్ళకి ఇప్పుడు ఎన్ని సిరీస్లకైనా మెటీరియల్ ఉంది బికాస్ ఆఫ్ దట్ ఫ్రీడమ్. మీరు ఇచ్చిందే అవుతుంది కదా అని నేను అనుకోకూడదు. ఒక సూపర్విజన్ మాత్రమే ఉంటుంది. ఏదన్నా ఇష్యూస్ వచ్చినప్పుడే బాధపడతాం, గైడ్లైన్స్ అడిగితే చెప్తాం. నాకేం తెలుసు అని చెప్తాను నేను. అతను చాలా ముందుకెళ్ళిపోయాడు. ఏదైనా మంచి చెడు పెద్దవాడికే ఎక్కువ అవగాహన ఉంటుంది, సాయి తేజకి ఎక్కువ ఉంటుంది. డాడీ ఇట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండకూడదు, మీరు ఎందుకు ఈ ఫీల్డ్ కాకుండా ఇంకో ఫీల్డ్ ఎందుకు తీసుకోలేదు, ఎందుకు టైం వేస్ట్ చేశారు, ఇలా అంటూ ఉంటాడు. నాకే చెప్తూ ఉంటాడు. అంతకంటే మాకేం కావాలి? అప్పుడు డెఫినెట్గా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు ఏ పిల్లలు ఎదుగుదలైనా సరే తండ్రికి ఎంత సంతోషాన్ని ఇస్తుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు మిమ్మల్నిగా ఎవరు అంటే కొన్ని సిచ్యువేషన్స్లో రికగ్నైజ్ చేయలేని పరిస్థితులు కూడా ఉంటాయి. దొరసాయి తేజ వాళ్ళ తండ్రి గారు అయినా అని చెప్పి కొన్నిసార్లు రికగ్నైజ్ చేసిన సిచ్యువేషన్. అలా అన్నప్పుడు ఇమ్మీడియట్గా అంటాను, లేదు మురళీకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు దొరసాయి అంకుల్, సారీ అంకుల్, అయ్యో మిమ్మల్ని అలా అలా చెప్పాలి కదా. చూసారా, అక్కడే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. దొరసాయి తేజ వాళ్ళ ఫాదర్ అంటే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. అంతే కదా. కాకపోతే ఏంటంటే సరదాగా మళ్ళీ ఏం చేస్తారంటే అదేంటే నేను కదా ఫాదర్ని అంటారు. సో అది ఎప్పుడు రాకూడదు, మనసులో రాకూడదు. అంతే, అవి వచ్చాయంటే ఏంటిది ఇలా అంటున్నారు అన్న పొజిషన్స్ వస్తాయి. కాబట్టి అయితే అంటే ఇండస్ట్రీలో మనకు కావాల్సింది కూడా ఆ సెన్సిటివ్నెస్ అనేది లిమిట్లో ఉండాలి. దారం మీద నడిచే నడక. పేరు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, ఎదుగుదల ఇంపార్టెంట్. నా వల్ల మా పిల్లలు ఎంత ఎదిగారు అనేది నాకు గర్వంగా ఉండాలి. అలాగే తిరిగి మళ్ళీ పిల్లలు కూడా నాకు చేయాలి అనేది మనం లోపల పెట్టుకోకూడదు. అంతే కదా. అంటే ఒకటి అంటూ ఉంటారు పెద్దలు, ఏంటి అంటే పిల్లల నుంచి ఎటువంటిది ఆశించకుండా ప్రేమించే వాళ్ళే తల్లిదండ్రులు అన్నది. అదొకటి. అంటే మీకు ఆ క్యారెక్టర్ కొటేషన్స్ పెడతాను కదా, దానిలో ఎంత పవర్ఫుల్ కొటేషన్స్ వస్తాయి గమనించారా మీరు సిరీస్లో? అది ఇప్పుడు అప్పుడప్పుడు కూడా నేను పెడుతున్నది అందుకే. అది నేనే ఫస్ట్ స్టార్ట్ చేశాను, తర్వాత మా డైరెక్టర్ గారు లింక్ చేసుకున్నారు. అవునా? మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను ఇప్పటికి కూడా. సూపర్. ఆ కొటేషన్స్లో రీసెంట్గా ఒక కొటేషన్ ఉంది. ఇప్పుడు మనము ఏదో ఆశిస్తాం, ఇలా ఉండాలి అలా ఉండాలి అనేది ఫైట్ చేస్తూ ఉంటాం. భగవంతుడు అంతకంటే అందంగా రాసి ఉంటాడట నీ జీవితం ఇలా ఉండాలి అని. అది మనకు తెలియక మనం పరిగెడతా ఉంటామట. ఇలానే ఉండాలేమో, ఇలా ఉంటుందేమో అనుకుంటాం, కానీ ఇంతకన్నా బాగుంటుంది, ఇంకా బాగా రాస్తాడట ఆయన. అది మనకు తెలియదట. మరి అటువంటిప్పుడు మనం ఎందుకు పరిగెత్తడం? మన పని మనం సిన్సియర్గా చేస్తే చాలు కదా, మనకు అందాల్సింది మనకు అందుతుంది. ఇక వేవ్ లెంత్ అంటే ఎప్పటికీ కలవదు. ఉరుగులు పరుగులు దేనికి, ముందే దేవుడు ఆల్రెడీ రాసేస్తాడు. ఎవరికి కూడాను వేవ్ లెంత్ కలవదు కదా. ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కలాగా ఉంటుంది. సో కలపలేం కూడా. ఫస్ట్
ఇప్పుడు ఎంతమంది కళ్ళల్లోకి చూసి మాట్లాడగలరు? ఐ కాంటాక్ట్. ఇవన్నీ సైకలాజికల్గా ఉండే ప్రాబ్లమ్సే తప్ప డబ్బు అనేది అల్టిమేట్గా మనకి రావాలి కాబట్టి డబ్బు అనేది వస్తే మళ్ళీ ఇవన్నీ వెళ్ళిపోతాయి, ఏముండవు. డబ్బుతోనే టార్గెట్ ఉంటుంది, డబ్బుతోనే మనల్ని మెజర్మెంట్ చేస్తారు, డబ్బుతోనే మనం డిసైడ్ చేస్తారు వాట్ ఆర్ యూ, హూ ఆర్ యూ అని. డబ్బుపై నడిచే జీవితం.